బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. ఈ రీతిగా ఈ సాయంకాల సమయంలో మీ గృహాన్ని దర్శించే కృపను యేసు ప్రభు వారు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఏ రీతిగా ఉన్నారు ఈ సాయంకాల సమయంలో? మీరందరూ బాగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. మరి టీవీ దగ్గరికి ఎంతో ఆసక్తితో వచ్చి వాక్యం వినాలి అని ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్న వారికి కూడా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సాయంకాల కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయుచున్న వారు హుబ్లీ నుంచి బ్రదర్ ఎన్ డేవిడ్, వారి కుటుంబం ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తుంది. క్రిస్టియన్ ఫెలోషిప్కి చెందిన బ్రదర్ డేవిడ్, వారి కుటుంబము, వారి బిడ్డలు, బీటెక్ చదువుతున్న కుమారుడు, మరి డాక్టర్ చదువుతున్న కుమార్తె, వారు కలిసి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. వారికి మా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని, బ్రదర్ డేవిడ్, మీ కుటుంబాన్ని, డాక్టర్ చదువుతున్న పాప, ప్రియ తమ్ముడు, ప్రియ సిస్టర్, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ ద్వారా, జాగ్రత్త మాట గమనించాలి, మీ ద్వారా దేశ విదేశాల్లో అనేకులు, కొన్ని లక్షల మంది దేవుని సువార్త వినుచున్నారని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ సువార్త ద్వారా అనేకులు రక్షింపబడి, ఈ సువార్త వినుచున్న వారు, నిస్పృహ నిరాశలు ఉన్న వారి కుటుంబాలు, గుండె చెదిరిన హృదయాలు, వారు దేవుని సువార్త ద్వారా శాంతి సమాధానము పొందుతున్నారు అనగా ఆ క్రెడిట్ ప్రభు వారికి తర్వాత మీకు చెందుతుంది అని సత్యాన్ని జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను. ఇంకా ఈ రీతిగా మమ్మల్ని ప్రోత్సహించాలని, మీ ద్వారా అనేకులు సువార్త వినాలని ఆశపడిన వారు, ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయాలన్న వారు ప్రత్యేకంగా మా ఆఫీస్కి రాయండి. లేదంటే కిందన్న ఈ ఫోన్ నెంబర్కి, స్క్రోల్ అవుతున్న ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. ఎంత ఖర్చు అవుతుందో నాన్నగారు కానివ్వండి, బాక్సింగ్ కానివ్వండి, వారి డీటెయిల్స్ మీకు చెప్తారు. కాబట్టి మీరు మాతో చేతులు కలుపుడు ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. బై యూ పార్ట్నరింగ్ విత్ అస్ వీఆర్ ఏబుల్ టు టేక్ ద గాస్పెల్ టు ద అన్రీచ్డ్ పీపుల్ గ్రూప్స్ అనే సత్యాన్ని మీరు గమనించాలి. మరొకసారి బ్రదర్ డేవిడ్ అండ్ కుటుంబానికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకొని మన రెండో భాగం, మీ స్నేహితుడు ఎవరు అనే సిరీస్ రెండో భాగాన్ని మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన సాయంకాల సమయంలో నాయన బ్రదర్ ఎన్ డేవిడ్ గారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. హుబ్లీకి చెందిన క్రైస్తవ సహవాసానికి చెందిన ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా నాయన మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభువా. నాయన వీరి ద్వారా, వీరి టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేయడం ద్వారా ప్రభువా, కొన్ని లక్షల మంది నాయన వాక్యం వింటున్నారనే సత్యాన్ని వారు గ్రహించే నాయన కృపను వారికి దయచేయమని అడుగుతున్నాం. నాయన వీరు ఈ కుటుంబం ద్వారా ప్రభువా అనేకులు రక్షింపబడుతున్నారని, వీరు ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయడం ద్వారా ప్రభువా అనేక గృహాలు కట్టబడుచున్నాయి అని నాయన మేము విశ్వసిస్తున్నాం ప్రభువా. నాయన మీరే సహాయం చేయండి. వాక్యం వింటున్న ప్రతి బిడ్డని నాయన ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు దర్శించమని అడుగుతున్నాను. నాయన మా జీవితంలో నిజమైన స్నేహితుడు ఎవరో అనే అంశంపై మేము నాయన ధ్యానించిపోతుండగా ప్రభువా, నాయన నన్ను మమ్మల్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. మరొకసారి నాయన బ్రదర్ ఎన్ డేవిడ్ వారి కుటుంబాన్ని దీవించి మీ ప్రత్యేకమైన కనుదృష్టి వారి గృహం పయించడం ద్వారా మహిమ పొందమని నజరుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డకి దేవుని పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. అదే చూడండి, మీ బైబిల్ ఉన్నవారు సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయము. నిన్న మనము ఎక్కడ ముగించాము అనగా, అమ్నోను వెళ్ళి యోనాదేబు ప్లాన్ వేసిన ప్రకారము మరి తామారును చెడిపిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూసాం. దాంతో పాటు ఉన్న కాన్సిక్వెన్సెస్ వెన్ యూ గో అగైన్స్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నువ్వు పనులు చేసినప్పుడు, నీ జీవితంలో చెడు స్నేహాలు ఉన్నప్పుడు, నీ జీవితంలో చెడు స్నేహితులు మాటను విన్నప్పుడు ఎటువంటి కాన్సిక్వెన్సెస్ నువ్వు పొందుతావో అని మనము ఈ సాయంకాల సమయంలో ధ్యానం చేసుకుందాం. అయితే అమ్నోను మరి తామారుని చెడిపేశాడు. చెడిపిన వెంటనే తామారు ప్రాధేయపడుతూ వచ్చింది, అన్నా నువ్వు ఈ రీతిగా చేస్తానికి వీలు లేదు అంటూ ప్రాధేయపడుతూ వచ్చింది. చూడండి, మీరు మీ బైబిల్లో 10, 11, 12 వచనాల్లో మనం చదివినట్లయితే, వారందరూ బయటికి పోయిన తర్వాత అమ్నోను, నీ చేతి వంటకము నేను భుజించినట్లు దానిని గదిలోకి తెమ్మనగా, తామారు తాను చేసిన అప్పములను తీసుకొని గది లోపలనున్న తన అన్నయ్యకు అమ్నోను నొద్దకు వచ్చెను. అయితే అతడు భుజింపవలనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని, నా చెల్లి రమ్ము,
నాతో శయనించుము అని చెప్పగా ఆమె, నా అన్న, నన్ను అవమానపరచుకుము, ఇలాగు చేయుట ఇశ్రాయేలీలకు తగదు. ఇట్టి జార కార్యము నీవు చేయవద్దు. నా అవమానము నేనెక్కడ దాచుకొందును? అన్నను ప్రాధేయపడిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయినప్పటికీ కూడా అమ్నోన్ హ్యాడ్ డెడ్ వాట్ హీ హ్యాస్ టు డూ. అనేక సార్లు మన జీవితాల్లో తల్లిదండ్రులు మాట చెప్తూ ఉంటారు, తల్లిదండ్రులు మనల్ని ప్రాధేయపడుతూ ఉంటారు. అరే, చెడు స్నేహాలు చేయడం మానివేసేయి, రాత్రులు అర్ధరాత్రులు వస్తూ నువ్వు మానివేసేయి, నువ్వు చెడు స్నేహాలు పట్టి నువ్వు చదువుపై ధ్యాస లేకుండా, విద్యపై ధ్యాస లేకుండా, ఉద్యోగంపై ధ్యాస లేకుండా తిరుగుతున్నావు అని మనల్ని ప్రాధేయపడినప్పుడు, వాళ్ళు ప్రాధేయపడుతున్న ఆ హృదయం వెనుక ఉన్న ఆలోచన మనం లెక్క పెట్టకుండా జీవిస్తున్నారు. నవడేస్ ఉన్న యువతరంలో ఆ రీతిగా రెబెలియస్ యాటిట్యూడ్తో జీవిస్తున్నారు. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, నువ్వు ఉన్నత విద్య నీకుందేమో, నీకు ఉన్నతమైన శాలరీ ఉందేమో, అయినప్పటికీ కూడా నువ్వు అనుకుంటున్నావు, ఐ డోంట్ నీడ్ టు లిసన్ టు మై పేరెంట్స్ అని అనుకుంటున్నావు. ఐ డోంట్ నీడ్ టు లిసన్ టు మై పేరెంట్స్ బికాజ్ ఐ హ్యావ్ ఎ జాబ్. నాకు ఉద్యోగం ఉంది కాబట్టి నేను తల్లిదండ్రుల మాట వినవసరంలే, నాకు విద్య ఉంది కాబట్టి నా తల్లిదండ్రుల మాట వినవసరంలే, ఐఎమ్ ఎ ఇండిపెండెంట్ మ్యాన్ అనుకుంటున్నావు. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, యు ఆర్ నాట్ ఎ ఇండిపెండెంట్ మ్యాన్, యు ఆర్ డిపెండెంట్ ఆన్ గాడ్ ఆల్మైటీ. దేవుని కృపపై నువ్వు ఆధారపడి ఉన్నావు అని ఈ సాయంకాల సమయంలో గమనించవలసిన విషయం. ప్రాధేయపడుతూ వచ్చారు అనేక సార్లు నీ జీవితంలో, తల్లిదండ్రులు ప్రాధేయపడుతూ వచ్చారు కదా, అనేక సార్లు నీ తండ్రి నీ తల్లి కన్నీరు పెడుతూ ప్రాధేయపెడుతూ వచ్చారు. ఇటువంటి చెడు స్నేహాలు పెట్టవద్దు, ఇటువంటి చెడు మార్గాలను తిరగవద్దు, ఇటువంటి చెడు అలవాటులు నీ జీవితంలో చేసుకోవద్దు అని చెప్తూ వచ్చినప్పటికీ కూడా వారు చెప్పిన సలహా నువ్వు చెవివెగ్గకుండా నీ ఇష్టానుసారంగా తిరుగుతూ వచ్చావేమో. ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న నీవు, నిస్పృహ నిరాశతో కృంగున్న నీవు, నువ్వు ఓటమిలో జీవిస్తూ నిస్పృహ నిరాశతో జీవిస్తున్న నీతో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నావు. వ్యాలంటైన్స్ డే అయిపోయింది, నువ్వు అయిపోయిన తర్వాత చెడు స్నేహాలు పట్టి, చెడు తలంపులతో, మోహపు ప్లాన్స్తో నువ్వు వేసి నువ్వు ఫెయిల్ అయి కూర్చొని ఈ వాక్యం వింటున్నావేమో. నీతో పరిశుద్ధాత్మదేవుడు ప్రత్యేకంగా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నా మాట జాగ్రత్తగా వినాలి. నువ్వెవరినైనా ప్రేమించినట్లయితే ఆ ప్రేమ నిన్ను ఇట్ షుడ్ ఎలివేట్ యూ. నా మాట జాగ్రత్తగా వింటున్నారా? ప్రేమలో ఉన్నారు అని ఎవరు అన్నారు, ప్రేమలో పడ్డారు అని అంటారు. నువ్వు ప్రేమలో పడి చదువులో ఫెయిల్ అయిపోయి, నువ్వు ప్రేమలో పడి ఉన్న ఉద్యోగం పోయి, ప్రేమలో పడి నీ కుటుంబంలో కలహాలు ఉండటానికి వీల్లేదు. ఎందుకు అనగా దట్ ఈస్ లీడింగ్ యూ టు డిస్ట్రక్షన్. ఈ సాయంకాల సమయంలో గమనించవలసిన విషయం, ఇఫ్ యు ఆర్ ఇన్ లవ్, ద లవ్ షుడ్ ఎలివేట్ యూ. దేర్ ఇస్ నో ఫియర్ ఇన్ లవ్. మనం దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ప్రేమలో భయం లేదు. ఎందుకు చాటు చాటున సెల్ ఫోన్ మాటలు, ఎందుకు చాటు చాటున పార్కుల్లో తిరుగుతాం, ఎందుకు చాటు చాటున సినిమా హాల్లో తిరుగుతాం, ఎందుకు? బికాజ్ యు ఆర్ హైడింగ్, బికాజ్ దెర్ ఇస్ ఫియర్ ఇన్ యువర్ హార్ట్. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన, ప్రత్యేకంగా చెలమనితో మాట్లాడాలని ఆశపడుతున్నాను. 10th క్లాస్ 10 సార్లు ఫెయిల్ అయిపోయిన వాడితో నువ్వు తిరుగుతానికి వీలలేదు. నువ్వు చెప్పు, స్పర్జనన్న చెప్పాడని చెప్పు, నో ప్రాబ్లం. కానీ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన వాడితో నువ్వు తిరుగుతానికి వీలేదు. దెర్ ఇస్ నో ఫ్యూచర్ ఫర్ యూ. ప్రియ తమ్ముడు, ఆ పాప ఫెయిల్ అయిపోయి ఇంట్లో ఉంటూ నీ ఉద్యోగము, నీ విద్య మానేసి ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతానికి వీలు లేదు. ద లవ్ షుడ్ ఎలివేట్ యూ, నాట్ పుల్ యూ డౌన్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా నా మాట ఒక దైవని సేవకుడు వలె నా మాట గమనించవలసిందని ప్రభు పేరిట నేను కోరుతున్నాను. నువ్వు ప్రేమలో ఉన్నావేమో, వాక్యం వింటూ నువ్వు అనుకుంటున్నావు, అన్న నీకేం తెలుసు అన్న, ప్రేమలో ఉన్న మాధుర్యం నీకేం తెలుసు, ప్రేమలో ఉంటే నీకు తెలుస్తుంది అని చాలా మంది అనుకుంటున్నారు. నాకు తెలుసు, నేనేదో వితౌట్ ఎక్స్పీరియన్స్ నేను చెప్పడం లేదు. ఐ హ్యావ్ పాస్ త్రూ దట్ ఫేజ్ కాబట్టి నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను అనేక సార్లు. ఐఎమ్ నాట్ అషేమ్డ్ టు సే, గొప్ప దైవజనుడైన జోషి గారు కడుపున పుట్టిన నేను కూడా అనేక సార్లు తల్లిదండ్రుల మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించిన దినాలు నా జీవితంలో కూడా ఉన్నాయి. కానీ దేవుని మహాకృప, ఇట్స్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని మహాకృప వలన దేవుడు నన్ను రక్షించి, ఇటువంటి వాక్యము వింటుండగా దేవుడు నన్ను రక్షించి, చెడు స్నేహాల నుంచి నన్ను దూరపరిచి, నిజమైన స్నేహితుడిని యేసు ప్రభుని నేను అంగీకరించాను కాబట్టి ఈరోజు నేను వాక్యం చెప్పగలుగుతున్నాను. నేను వాక్యం చెప్తున్నాను ఈ రీతిగా. చెడు స్నేహాలు పెట్టి చెడు తిరుగుళ్ళు తిరిగిన నేను దేవుడిని అంగీకరించి చెడు స్నేహాలకి స్వస్తి చెప్పి వాక్యం చెప్తున్నాను అనగా దేవుని కృప. గాడ్ ఈస్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ టు యూ. నీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఎంత చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా, పాస్టర్లు చెప్పినా, ఇటువంటి బాధలు చెప్పినా మైండ్కి ఎక్కని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. ఈ సాయంకాల సమయంలో గమనించవలసిన విషయం, అమ్నోను అనుకున్నాడు స్నేహితుడు వీడు అమ్నోను కంటే పెద్దోడు. నా మాట జాగ్రత్త వింటున్నారా? అమ్నోను కంటే పెద్దోడు అయిన యోనాదేబు సలహా తీసుకున్నాడు. ఈ సాయంకాల సమయంలో
ఎటువంటి సలహాలు నువ్వు తీసుకుంటున్నావు? వివాహంలో సమస్యలేమో, ఎవరి సలహా తీసుకుంటున్నావు నువ్వు? నీ విద్యలో సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, సేవలో సమస్యలేమో, నువ్వు ఎవరి సలహా తీసుకుంటున్నావు? ఈ సాయంకాల సమయంలో గమనించవలసిన విషయం, మన జీవితాన్ని పరీక్షించుకోవలసిన విషయం. నీకు సరి అయిన సలహా ఇచ్చే స్నేహితులు నీ జీవితంలో ఉన్నారా? నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు బాబు అమ్మ అని చెప్పే స్నేహితులు నీ జీవితంలో ఉన్నారు. నువ్వు సేవలో తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేస్తున్నావు అని చెప్పే సేవలో నీకు ఒక స్నేహితుడు ఉన్నాడా? ఈ సాయంకాల సమయంలో గమనించవలసిన విషయం. అనేక సార్లు చెడు స్నేహాలు, అనేక సార్లు తప్పుడు సలహాలు ఇచ్చే స్నేహితులు మన జీవితంలో ఉండబట్టి మన జీవితాలు నిస్పృహ, నిరాశలు, డిప్రెషన్స్. నవడేస్ యవనస్తులు ఎందుకు సూసైడ్స్? నవడేస్ యవనస్తులు ఎందుకు ఈ డిప్రెషన్ పిల్స్? నవడేస్ యవనస్తులు ఎందుకు శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్నారు? అనగా వారి జీవితాల్లో చెడు స్నేహాలు, వారి జీవితాల్లో తప్పుడు సలహా ఇచ్చే స్నేహితులు ఉండబట్టి వారి జీవితాలు ఈ రీతిగా నిస్పృహ, నిరాశలు ఉన్నాయి. ప్రత్యేకంగా వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం. అయిపోయింది, వీడు అమ్నోను వాడు చేయవలసిందంతా చేసేసాడు. చేసిన తర్వాత మరి అమ్నోనుకు ఒక అన్న ఉన్నాడు కదా, అమ్నోనుకు అబ్షాలోము అన్న, మరి ఆ అన్నకి ఈ విషయం తెలిసిన వెంటనే అన్న మండిపోయాడు, అబ్షాలోము మండిపోయాడు. అంతనే నా మాట జాగ్రత్తగా వినాలి. ప్రతి చెల్లికి ఒక అన్న ఉంటాడని మీరు మర్చిపోవద్దు. మీరు అనుకుంటున్నారు ప్రతి చెల్లికి, ఫర్ ఎవ్రీ సిస్టర్ దేర్ ఇస్ ఎ బ్రదర్. అన్న అబ్షాలోముకు తెలిసింది. అబ్షాలోము పగబట్టి అబ్షాలోము ఏ రీతిగా ఈ అమ్నోన్ని హతమార్చాలి అన్న రీతిగా పగబడుతూ వచ్చాడు. మనం దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, నాకు సమయం లేదు ఇవంతా చెప్పాలంటే, కానీ మీకు టైం ఉన్నప్పుడు చదవండి. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయం మీరు చదవండి. మరి అమ్నోను చనిపోయాడు. అమ్నోను చనిపోయిన తర్వాత రాజు దగ్గరికి వచ్చి వార్త చెప్పాలి. రాజు ఎవరు? మన దావీదు రాజు దగ్గరికి వచ్చి వార్త చెప్పాలి. వార్త చెప్పాలి అన్నప్పుడు జాగ్రత్త నా మాట వినాలి. ఈ యోనాదేబు వచ్చి ఈ స్నేహితుడు కదా, మనం అనుకున్నాం కాదు, అమ్నోనుకు ఒక స్నేహితుడు ఉండేనా అనుకున్నాం కాదు. ఈ స్నేహితుడు చనిపోయాడంటే ఏ రీతిగా ఉండాలి? స్నేహితుడు చనిపోయాడు అనగా ఎంత దుఃఖముతో ఉండవలసిన ఈ యోనాదేబు, స్నేహితుడు చనిపోయాడు అనగా దుఃఖభ్రాంతుడు కావలసిన యోనాదేబు ఎంతో సింపుల్గా, వితౌట్ ఎనీ రిగ్రెట్, చింత లేకుండా దావీదుతో చెప్పిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, మీకు టైం ఉంటే మీరు చూడండి. సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయము 31, 32 వచనాల్లో మనం చూసినట్లయితే, అతడు లేచి వస్త్రములు చింపుకొని నేల పడి ఉండెను, మరియు అతని సేవకులందరూ వస్త్రములు చింపుకొని దగ్గర నిలవబడి ఉండిరి. దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి, రాజకుమారులైన యవనులందరినీ వారు చంపిరని నా ఏలినవాడవగు నీవు తలంచవద్దు. అమ్నోను మాత్రమే మరణమాయను. ఏలయనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిన నాట నుండి అబ్షాలోము అతనిని చంపవలనను తాత్పర్యముతో ఉండెనని అతని నోటి మాటను బట్టి నిశ్చయించుకొనవచ్చును. మనము అనుకుంటా ఉంటాం కదా, బెల్లం ఉన్నప్పుడు చీమలు ఉంటాయి. ఆ బెల్లంలో తీపి పోయింది అనుకోండి, చీమలు అసలు ఉండవు. అదే రీతిగా మన జీవితాల్లో కూడా అంతా బాగున్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, నీ దగ్గర వెహికల్స్ ఉన్నప్పుడు, నీ దగ్గర పేరు పలుకుబడి ఉన్నప్పుడు, నీకు మంచి ఉద్యోగం ఉన్నప్పుడు స్నేహితులు ఉంటారు. ఎందుకంటే నువ్వు ఖర్చు పెడుతున్నావు కాబట్టి.
నీ దగ్గర డబ్బు లేనప్పుడు, నువ్వు దుఃఖ దినముల్లో ఉన్నప్పుడు, నువ్వు కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు నీ దగ్గర ఉండే స్నేహితుడు ఎవరు అనగా ఈ సాయంకాల సమయంలో గమనించవలసిన ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ద ఓన్లీ ట్రూ ఫ్రెండ్ హూ కెన్ స్టాండ్ విత్ యూ, హూ కెన్ వాక్ విత్ యూ, హూ కెన్ ఫీల్ యువర్ పెయిన్ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. గమనించవలసిన విషయం. నువ్వు అనుకుంటున్నావు ఈ స్నేహితుడు నా మరణ పర్యంతము నాతో ఉంటాడని అనుకుంటున్నావు, కానీ అనుభవంతో నేను చెప్తున్నాను, ద బెస్ట్ ఫ్రెండ్స్ హ్యావ్ లెఫ్ట్ మై హ్యాండ్ వెన్ ఐ వాస్ గోయింగ్ త్రూ ద టఫెస్ట్ టైం. నేను అనుకున్నాను నా కష్ట దినముల్లో, నా దుఃఖ దినముల్లో నాతో పాటు ఉంటారు అనుకున్న స్నేహితులు నా చేయి విడిచివేశారు. కానీ ఆ ప్రభు దేవనామానికి స్తోత్రం కలుగును గాక, ఆ ప్రభు నా చేయి విడిచిపెట్టలే. హీ హాజ్ నెవర్ లెఫ్ట్ మై. ఈ వరకు నేను వాక్యం చెప్తున్నాను, ఈ గడియ వరకు నా చేయి విడిచిపెట్టిన స్నేహితుడు యేసు ప్రభు. అటువంటి స్నేహితుడిని కలిగి ఉండాలని నా హృదయ కోరిక. ఈ సాయంకాల సమయంలో నువ్వు ఎటువంటి స్నేహాలు చేసావో నాకైతే తెలీదు, ఎటువంటి సలహాలు తీసుకున్నావో నాకైతే తెలీదు, ఎవరిని మోహించావో నాకైతే తెలీదు, ఎవరిని ప్రేమిస్తున్నావో ఎవరిని ప్రేమించావో నాకైతే తెలీదు. కానీ ఈ సాయంకాల సమయంలో గమనించవలసిన విషయం, వాక్యపు వెలుగులో గమనించవలసిన విషయం, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, ప్రియ బ్రదర్, ప్రియ సిస్టర్, మీతో ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నువ్వు ప్రేమించే వ్యక్తి నిన్ను ప్రాస్పరిటీ వైపు, నువ్వు ప్రేమించే వ్యక్తి నీ జీవితంలో బాగుపడే విధానంగా నువ్వు ఉండాలి. కానీ నీవు డిస్ట్రాక్షన్ వైపు తీసుకెళ్లే స్నేహాలు నీ జీవితంలో ఉండటానికి వీల్లేదు. యేసు ప్రభు నీ స్నేహితుడు అయితే, నా మాట వింటున్నారా? యేసు ప్రభు నీ స్నేహితుడు అయితే నీ జీవితంలో భయం లేదు. యేసు ప్రభు నీ స్నేహితుడైతే నీ జీవితంలో శాంతి, సమాధానం. యేసు ప్రభు నీ స్నేహితుడైతే నీ జీవితంలో ఎటువంటి అమ్మాయి ఎటువంటి అబ్బాయి కావాలో ఎరిగిన స్నేహితుడు, చిరకాల స్నేహితుడు. ఆ పాట నాకు ఎంతో ఇష్టం, చిరకాల స్నేహితుడా కదా. ఆ పాట మీకు టైం ఉన్నప్పుడు ఆ పాట వినండి. చిరకాల స్నేహితుడా, హీఈస్ ఎ ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్. అటువంటి స్నేహితుడు నీ జీవితంలో ఉన్నట్లయితే నువ్వు ఎటువంటి కష్ట నష్టంలో ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి చెడు స్నేహాలు చేసి నువ్వు నిస్పృహ నిరాశలో జీవిస్తున్నావో, దట్ ఈస్ ఎ పాస్ట్. లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇట్. మన గతాన్ని గురించి మనం మాట్లాడటం లేదు. ఫ్యూచర్, వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్ యూ నీడ్ టు డూ. నువ్వు చేయవలసిన పని ఏంటి అనగా, ఈరోజు ఇదే సమయాన్న నువ్వు ఈ వాక్యం వింటుండగా ఒక తీర్మానము, ప్రభువా నిన్ను నిజమైన స్నేహితుడిగా నేను చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఐ వాంట్ యూ టు బీ మై ఫ్రెండ్, ఐ వాంట్ యూ టు బీ మై ట్రూ ఫ్రెండ్. ప్రభువా నన్ను స్నేహితులపై ఆధారపడ్డాను, వారు చెప్పిన సలహా తీసుకొని నా జీవితంలో నిస్పృహ నిరాశ, అమ్నోను ఏ రీతి అయితే మరణించాడు అటువంటి మరణపు సంఘటనలో జీవిస్తున్నాను. ఐఎమ్ డెడ్ ఇన్ మై సిచ్యువేషన్స్. ప్రభువా నాతో మాట్లాడిన ఆయన, నువ్వు నా జీవితంలో ఉంటే చిరకాల స్నేహితుడా, దుఃఖములో కష్టములో నష్టములో ఉండే స్నేహితుడా, బంధువులు విడిచిపెట్టినా స్నేహితులు విడిచిపెట్టినా నువ్వు విడిచిపెట్టని స్నేహితుడు ప్రభువా నాతో ఉన్నట్టయితే నా జీవితంలో శాంతి, సమాధానం. ప్రభువా నువ్వు నా జీవితంలో ఉన్నట్టయితే నా జీవితంలో ఏది అవసరతో నువ్వు ఎరిగిన దేవుడు, నాకు ఎటువంటి అమ్మాయి అవసరము నువ్వు ఎరిగిన దేవుడు, నా జీవితంలో ఎటువంటి అబ్బాయో ఎరిగిన దేవుడు, నా జీవితంలో ఎటువంటి ఉద్యోగం విద్య కావాలో ఎరిగిన దేవుడు ప్రభువా. అటువంటి స్నేహితుడు కావాలని ఆశపడుతున్నాను. ఇన్ని సంవత్సరాలు తల్లికి వ్యతిరేకంగా, తండ్రికి వ్యతిరేకంగా, నీ వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చాను ప్రభువా. ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలని ఆశపడుతున్నాను. ప్రభువా నువ్వు నా నిజమైన స్నేహితుడిగా ఉంటావా అని నువ్వు ప్రార్థించినట్లయితే, ప్రార్థించిన వెంటనే, అమ్మా బాబు ప్రార్థించిన వెంటనే ప్రభువారిని హృదయంలోకి రావాలని ఆశపడుతున్నారు. అటువారు ఈ సాయంకాల సమయంలో వాక్యం వింటూ ఉంటే నాతో పాటు ప్రార్థిస్తే, నిజమైన స్నేహితుడు, చిరకాల స్నేహితుడు యేసు ప్రభు నీ జీవితంలోకి రావాలని ఆశపడుతున్నాను. యోనాదేబు వంటి స్నేహితులు నీ జీవితంలో ఉంటే నా మాట జాగ్రత్త వినాలి. టుడే ఈజ్ ద ఎండ్. ఈ రోజే ఆఖరి దినం. యు కట్ యువర్ రిలేషన్షిప్స్ with them because that relationship will lead you to destruction. You take Jesus as an eternal friend. You will have peace and joy in your life. ప్రార్థన చేసుకుందాం. ఒక తీర్మానం, ఎక్కడున్నప్పటికీ కూడా, నువ్వు ఎక్కడ వాక్యం వింటున్నప్పటికీ, ఏ దేశంలో వాక్యం వింటున్నప్పటికీ కూడా, ఏ మీడియా ద్వారా నువ్వు వాక్యం వింటున్నప్పటికీ కూడా ఒక తీర్మానం, యేసయ్య నిన్ను నిజమైన స్నేహితుడిగా నేను చేసుకోవాలని ఆశపడుతున్నాను ప్రభువా. నా స్నేహితులు నన్ను మోసపరిచారు, నా స్నేహితులు నాకు తప్పుడు సలహాలు ఇచ్చారు, నా స్నేహితుల ద్వారా నేను ఎంతో నిస్పృహ నిరాశకు పాలయ్యాను ప్రభువా. ఈరోజు వాక్యం విన్నాను, నీవు నా స్నేహితుడిగా ఉంటే నా జీవితంలో శాంతి, సమాధానం. నీవు నా స్నేహితుడిగా ఉంటే నా జీవితంలో అభివృద్ధి. నీవు నా జీవితంలో ఉంటే నాకు ఏది ఇష్టమో నువ్వు ఎరిగిన దేవుడు ప్రభువా. నాకు ఇష్టమైనది, నా హృదయ కోరికలు తీర్చే స్నేహితుడు నువ్వు ఒక్కడవే. నా జీవితానికి రా ప్రభువా అని నువ్వు ప్రార్థించినట్లయితే ప్రభు నీ జీవితంలోకి రావాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన ఈ సాయంకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియులు ప్రభువా,
నాయన ప్రత్యేకంగా మీరు వారితో మాట్లాడండి. తీర్మానం చేసుకున్న బిడ్డలతో ప్రభువా మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరించాలని, ప్రభువా మిమ్మల్ని స్నేహితుడిగా చేసుకోవాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుతున్నాను. ప్రభువా సహాయం చేయండి. నిస్పృహ నిరాశలున్న ప్రియ తమ్ముళ్ళు, ప్రియ చెల్లెళ్ళ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నాయనా ప్రేమలో నాయనా ఓటమి నాయన ఎదుర్కొని నాయన అనేక చెడు స్నేహాలు పట్టి నాయన యోనాదేబు వంటి స్నేహితులు సలహాలు విని ప్రభువా వారి జీవితాలను పాడు చేసుకున్న బిడలు ఎవరన్నా ఈ వాక్యం వింటూ ఉంటే ప్రభువా వారికి ఒక నాయన వాక్యం వింటుంటే ప్రభువా వారికి ఒక నిరీక్షణ, వారికి నాయన ఒక శుభవార్త, మీరు స్నేహితుడిగా ఉండాలని ఇష్టపడుతున్నారని వారు గ్రహించగలిగిన కృప వారికి అనుగ్రహించండి. ప్రభువా మీరే సహాయం చేయండి. తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డని ప్రభువా ఈ సాయంకాల సమయంలో మీరు నిండారుగా దీవించండి. ప్రభువా మీరే సహాయం చేయండి. వారి జీవిత పర్యంతము చిరకాల స్నేహితుడు అయిన నీవు నిన్ను స్నేహితుడిగా ఉంచే వారి జీవితంలో అంగీకరిస్తే ప్రభువా వారి జీవితంలో శాంతి సమాధానము ఉంటుందని వారు గ్రహించే జ్ఞానాన్ని వారికి అనుగ్రహించమని అడుగుతున్నాను. నిస్పృహ నిరాశలో కృంగుదల్లో ఉన్న బిడ్డలు మీరు లేవనెత్తండి ప్రభువా, వారిని దర్శించండి ప్రభువా. ఎటువంటి హేస్టీ స్టెప్స్ తీసుకోకుండా నాయన వారికి మీరు వారి జీవితాలపై ఒక ప్రణాళిక కలిగి ఉన్నారని ఈ సాయంకాల సమయంలో యవనస్తులైన మా నాయన ప్రియ తమ్ముళ్ళు, ప్రియ చెల్లెళ్ళతో ప్రత్యేకంగా ప్రియ బ్రదర్స్, ప్రియ సిస్టర్స్తో మీరు మాట్లాడి నాయన వారిని లేవనెత్తి మిమ్మల్ని చిరకాల స్నేహితుడిగా వారు అంగీకరించే కృపను మీరు అనుగ్రహించమని నాయన ప్రభువా మళ్ళా మేము తిరిగి కలుసుకునే పర్యంతము మీ రెక్కల కింద ఉన్న శాంతి సమాధానము భద్రత నిజమైన స్నేహము వారికి అంగీకరించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చిరకాల
ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.